బెటర్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా? ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ తో ఒక మంచి స్కీమ్ ని పోస్ట్ ఆఫీస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ స్కీమే రికరింగ్ డిపాజిట్ స్కీమ్. సో 5 years లో ఓవరాల్ గా 35 lakhs సంపాదించే ఛాన్స్ ఉంటుంది ఈ స్కీమ్ ద్వారా. మీ సేవింగ్స్ లోంచి ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ ని ఈ రికరింగ్ డిపాజిట్ లో ఇన్వెస్ట్ చేయగలిగితే ఆఫ్టర్ 5 years తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ కలిపి మీరు పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, మార్కెట్ ఫ్లక్చువేషన్ కి సంబంధం లేకుండా ఫిక్స్డ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. రికరింగ్ డిపాజిట్ లో 100 రూపాయల నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఎంతైనా సరే మీరు ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మోర్ దాన్ 10 years ఉన్న మైనర్స్ కూడా ఈ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి అర్హులుగా చెప్పొచ్చు. వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే గార్డియన్స్ సమక్షంలో వాళ్ళు ఈ అకౌంట్ ని ఓపెన్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ 18 years తర్వాత అకౌంట్ మేనేజ్మెంట్ కోసం ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ అకౌంట్ ని మొబైల్ బ్యాంకింగ్ అండ్ ఈ బ్యాంకింగ్ ద్వారా కూడా ఓపెన్ చేయొచ్చు. సో మీకు అర్థం కావడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఎవ్రీ మంత్ మీరు 50,000 ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. 50,000 ఇంటూ 12 months ఇంటూ 5 years చూస్తే 30 lakhs వస్తుంది. అండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఇయర్ కి 6.7% వస్తుంది. అంటే 5 years కి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓన్లీ ఇంట్రెస్ట్ అమౌంటే 5.68 lakhs వస్తుంది. ఓవరాల్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 30 lakhs అండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ 5.68 lakhs ఉంటుంది. సో ఆఫ్టర్ టీడీఎస్ డిడక్షన్ 35 lakhs మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ఈ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఆఫ్టర్ 12 months అంటే 1 year తర్వాత లోన్ తీసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఆ లోన్ తీసుకున్న తర్వాత లోన్ అమౌంట్ ని ఒకేసారి సింగిల్ పేమెంట్ అయినా చేయొచ్చు రిటర్న్ గా. అండ్ రీపేమెంట్ అనేది చేయలేని పరిస్థితిలో ఈఎంఐ రూపంలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ సో ఈ రెండు రకాలుగా కాదు, నేను కట్టలేకపోతున్నాను అని చెప్పేసి ఆ లోన్ అమౌంట్ ని మీరు కట్టలేకపోతే మీరు ఆల్రెడీ ఈ 5 years తర్వాత మీకు వచ్చే ఫైనల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ లో మీరు లోన్ తీసుకున్న అమౌంట్ ని డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ ని మీకు ఇస్తారు.